హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అన్నా, లేదా చాలామందికి గతంలో ఏంటంటే పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క పెన్షన్ అమౌంట్ ఒక 30,000 ఉంటే వారికి 10,000 15,000 వచ్చి ఉంటుంది. సో అలా పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చినా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫిజికల్గా అయితే మనం ఫామ్ అనేది అప్లై చేస్తాము, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు అనమాట. పెన్షన్ ఒకసారి అప్లై చేస్తే రెండోసారి అప్లై చేయడానికి కుదరదు. సో ఈ వీడియోలో నేను ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేసే ప్రయత్నం చేస్తాను. పిఎఫ్ అయితే అప్లై అవుతుంది, పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు అయితే కొంచెం సర్వర్ డౌన్ అయితే ఉంది. సో చూద్దాం ఈరోజు పెన్షన్ అప్లై అవుతుందా కాదా. ముందుగా మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కేవైసీ అండ్ డేటా ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ ఉన్నాయా లేదా అవన్నీ చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ మనము ఫామ్ 19 పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 19 పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోమంటుంది. సో ఇక్కడ ఇవన్నీ మనం చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో సేమ్ ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో కేవైసీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఐఎస్బి అంటే యూనియన్ బ్యాంకు, మనకు ఐఎఫ్సి కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చెక్ చేసుకొని సో బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై చేస్తే నెక్స్ట్ మనకు పిఎఫ్ అప్లై చేయడానికి ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనం ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేయగలము. సో తర్వాత ఇక్కడ మనకు ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ముందు ఫామ్ 19 అప్లై చేస్తాం పిఎఫ్ని. సో ఇక్కడ పిఎఫ్ అప్లై చేసిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ని కూడా అప్లై చేస్తాము. ముందు నేను ఇక్కడ ఫామ్ 19 పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఫామ్ 15G అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో వీరికి సంబంధించిన ఫామ్ 15G అయితే ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనము ఫామ్ 15G అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 15G అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ 15G మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని మనం చూడడానికి అయితే ఏమీ ఉండదు. ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇక్కడ కరెక్ట్ అప్లోడ్ చేస్తామా లేదా అని చూడడానికి ఉండదు అనమాట ఫామ్ 15G. అందుకోసం మీరు ఫిల్ చేసే ముందే జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఎంప్లాయీ అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ ఇవంతా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీరికి సంబంధించిన పూర్తి అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ పేజు. ఇప్పుడు పూర్తి ఫామ్ని మనం ఇక్కడ ఫిల్ చేసాము. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో ఇది కొత్త విధానం ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అయితే కొందరికి అడగడం లేదు. ఎవరైతే కేవైసీ డిజిటల్లీ ఎంప్లాయర్ ద్వారా అప్రూవ్ అయి ఉంటుందో వారికైతే ఇక్కడ ఎటువంటిది అప్లోడ్ చేయమని అయితే మనకు ఆప్షన్ కనిపించదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కిందికి డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కన్సర్న్ చెక్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ నెక్స్ట్ గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ పిఎఫ్ మెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొని ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్లయితే ఫామ్ 19 అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఓటీపీ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మనం చేయాలి. సో వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ అని క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఫామ్ 19 అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. కానీ పెన్షన్ క్లెయిమ్ అనేది గత 2 వీక్స్ నుండి ఒక 10 డేస్ నుండి అయితే అప్లై కావట్లేదు. సో ఒకసారి వీరిది ట్రై చేస్తాను. అప్లై అయితే మీకు ఇక్కడ అప్డేట్ ఇస్తాను, లేదంటే మీకు చూపిస్తాను ఇక్కడ ఏమవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనము పెన్షన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాము. సో పిఎఫ్ అప్లై చేసిన తర్వాత పెన్షన్ అప్లై చేయాలి. కానీ పెన్షన్ అయితే మనకి ఈ విధంగా అప్లై కావట్లేదు. సో సేమ్ అదే మాదిరిగా పనిచేస్తుంది ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే. సో మళ్ళీ ఒకసారి మనం చేంజ్ చేద్దాం. సో పిఎఫ్ అయితే అప్లై అయింది. సో పెన్షన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అనేది ఓపెన్ అయింది. ఒక 2 సార్లు నేను ట్రై చేశాను. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ వీరికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అవుతుందా లేదా అది ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పెన్షన్ క్లెయిమ్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. సేమ్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ చెక్ అయితే అడగట్లేదు. సో తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ పిఎఫ్ మెంబర్కి ఓటీపీ వెళ్తుంది.
ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాము పెన్షన్ క్లెయిమ్ అప్లై అవుతుందా కావట్లేదా. ఎందుకంటే చాలామందికి అయితే అప్లై కావట్లేదు, నేను కూడా చెక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసాము, తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేద్దాము. సో చూద్దాం పెన్షన్ క్లెయిమ్ అనేది అప్లై అవుతుందా కావట్లేదా. సో 90% అయితే ఎవరికి కావట్లేదు. సో నేనైతే నిన్న అయితే చేశాను, మొన్న ఒకరిది చేశాను, తర్వాత మళ్ళీ ట్రై చేస్తుంటే అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు సబ్మిట్ అవుతుందా లేదా. సో పెన్షన్లోనే మనకు ప్రాబ్లం అయితే ఉంది. అలానే మీలో ఎవరికైనా పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చి ఉంటే గతంలో, ఓకేనా, ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీరు పిఎఫ్ పాస్బుక్ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయండి. పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చి ఉంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఒక 20,000 ఉండి మీకు 10,000 5,000 వచ్చి ఉండి ఇంకా 10,000 రిమైనింగ్ బ్యాలెన్స్ రావాల్సి ఉంటే అటువంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అటువంటి క్లెయిమ్స్ అనేది చేయవచ్చు, కానీ కొంచెం టైం అనేది పడుతుంది. ఒక 1 month 2 months వరకు టైం అనేది పడుతుంది. పిఎఫ్ అమౌంట్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం, కానీ పెన్షన్ ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత రెండోసారి మనకు అప్లై చేయడానికి కుదరదు అనమాట. సో ఇప్పుడైతే మనకు లోడింగ్ అయితే తీసుకుంటుంది, చాలాసేపు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, పెన్షన్ క్లెయిమ్ అయితే సబ్మిట్ కావట్లేదు. సేమ్ మళ్ళీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోయింది. సో ప్రస్తుతం అయితే ఈ విధంగా మనము పిఎఫ్ అనేది అప్లై చేయొచ్చు, అడ్వాన్స్ అప్లై చేయొచ్చు. పెన్షన్ క్లెయిమ్ అయితే మనము వెయిట్ చేసి ఒక 1 day తర్వాతనో ఈవినింగ్ అలా ట్రై చేస్తే అది సబ్మిట్ అవుతుంది, కానీ 10 days నుంచి అయితే కావట్లేదు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.